దివ్యాంగ శక్తి పథకం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు సూపర్ 6 పథకాలే కాకుండా అందరికీ పేదవాళ్లకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రభుత్వం మాదిరిగా లో బడ్జెట్ ఉన్నప్పటికీ వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పథకాలని అమలు చేసేదానికి శ్రీకారం చుట్టారు. దివ్యాంగ శక్తి పథకం అనేది సూపర్ 6 లో కానీ ఎలక్షన్ వాగ్దానాల్లో కానీ లేదు. జరగండి మనం అందరినీ ఆదుకోవాలి. దోచుకునే ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజల సంక్షేమము అభివృద్ధి చేసే ప్రభుత్వం మాదిరిగా పనిచేయాలని కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మనం అందరూ కూడా ఆలోచించాలి. మనం గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఖజానా లూటీ చేసినారు. ఏ పథకం చేయాలన్నా సంపదను సృష్టించి మనం అన్ని చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎలక్షన్ వాగ్దానాలు ఉండేటివే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ఇటు రైతులకు ఇటు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపినారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ కొత్త పథకాలు కూడా అందించాలని కూటమి ప్రభుత్వము అండదండగా ఉండాలని కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదాల రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రాంత అభివృద్ధి కోసము ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అసెంబ్లీలో అనేక సమస్యల గురించి మాట్లాడడం జరుగుతోంది. గతంలో ఏ ఒక్కటి కూడా మాట్లాడిన పాపాన పోలే. మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ దోచుకోవటము, దాచుకోవటము, స్మగ్లింగ్ ఏర్పాటు చేయడము, స్మగ్లర్లను పెంచి పోషించడం తప్ప మంచిని ఎక్కడ ప్రోత్సహించలే. కాబట్టి మనం అందరూ గమనించుకొని కూటమి ప్రభుత్వానికి అండదండలు ఇస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు అండదండలుగా ఉండాలని ఆయనతో పాటు మనం అంతా నడుచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ కూటమి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నది. అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ఇవ్వాలనే ఆలోచన ముందు కూడా లేదు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. మళ్లీ దివ్యాంగులకు కూడా ప్రజల అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో లేని పథకం కూడా తీసుకొని వచ్చి ప్రజల సౌలభ్యం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం చాలా గొప్ప విశేషం. కారణం మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మరియు మన చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారు దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి మరి రాష్ట్ర వ్యాప్తంగా వీరు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఉచితంగా బస్సులో ప్రయాణం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఎవరైతే పొంది ఉన్నారో వికలాంగ సర్టిఫికెట్స్ వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు. అంతేకాకుండా వీరి తోడ ఎవరైతే వస్తారో అటెండెన్స్ కూడా 50% రాయితీ అనేటువంటిది టికెట్లో ఇవ్వడం అనేటువంటిది కూడా గమనార్థం. కనుక ప్రతి ఒక్కరూ ప్రజలు, వికలాంగులు మరియు ఇతర ఇక్కడికి వచ్చినటువంటి హాజరైనటువంటి యావత్ నాయకులందరూ కూడా మరొకసారి ప్రభుత్వాన్ని గమనించి, ప్రభుత్వం చేసేటువంటి సేవలను గమనించి, మరియు మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు నంద్యాల వరదరాల రెడ్డి పెద్దాయన గారు చేసేటువంటి సేవలను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి రవాణా సంస్థకు సంబంధించినటువంటి ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం అంకిత భావంతో ఆయన సేవ చేసినటువంటి తరుణం అన్నింటినీ కూడా మరొకసారి ప్రజలందరూ గుర్తు తెచ్చుకొని, అంతేకాకుండా నాయకులు కూడా చిత్తశుద్ధితో అందరూ కూడా పెద్దాయనకు సపోర్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది మరొకసారి ప్రార్థన.